అగ్నికుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతి సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో కలిసి లక్ష్మణస్వామి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అగ్నికుల క్షత్రియుల చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు పరిచయం చేయడంతో పాటు పేదలకు ఉచిత వైద్యం అందించిన మహనీయుడిగా పొన్నమండ లక్ష్మణస్వామి సేవలను మంత్రి కొనియాడారు. అగ్నికుల క్షత్రియులకు గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. లక్ష్మణస్వామి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మంత్రి కొల్లు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అగ్నికుల క్షత్రియ పితామహుడు పొన్నమండ లక్ష్మణస్వామి గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారి జయంతిని, ఎందుకంటే వారు చేసినటువంటి కృషిని గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. వారికి ముందుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా పొన్నమండ లక్ష్మణస్వామి గారు 1800వ శతాబ్దంలో వారు అగ్నికుల క్షత్రియులు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. అలాగే వారు ఆయుర్వేద మెడిసిన్ కూడా తయారు చేసి దేశ విదేశాలకు కూడా మరి ఆ రోజున ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అదే కాకుండా పత్రిక పెట్టి ఆ పత్రిక ద్వారా సామాజిక వర్గం, ఎందుకంటే అప్పటి వరకు వేరు వేరు పేర్లతో పిలువబడేవాళ్ళు. పల్లీలని, పల్లికారులని, రకరకాల కాపులని, ఇలా రకరకాల పేర్లతో ఆంధ్ర రాష్ట్రం తీరం మొత్తం కూడా పిలువబడుతుండేవాళ్ళు. మరి ఆ చరిత్రనంతా కూడా ఆయన తయారు చేసి ఆ చరిత్రలో మరి బ్రిటిష్ వారు అందరికి కూడా సమర్పించి ఆనాడు అగ్నికుల క్షత్రియ నామకరణం చేయాలని చెప్పి వారు పోరాటం చేసి సాధించడం జరిగింది. వారి యొక్క స్థితిగతులు, ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళ అభివృద్ధి కోసం వారు చేసినటువంటి కృషికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన కాకినాడ దగ్గర ఉన్నటువంటి కోరంగి గ్రామంలో ఆయన జన్మించారు. మరి ఆయన గుర్తుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విగ్రహాన్ని అగ్నికుల క్షత్రియులు దైవంగా భావిస్తారు. చాలా చోట్ల ఆయన విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. మరి ఈరోజు ఆయన జయంతిని చేసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకి అలాంటి కృషి చేసినటువంటి వ్యక్తిని గుర్తించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆయన 1869లో కోరంగిలో జన్మించారు. ఆ రోజు ఆయన జాతి అంతా కూడా అణగారిని అణగతొక్కబడటం, అలాగే అందరూ కించిపరచడం, అవమానించటం, అవన్నీ ఆయన దగ్గరుండి చూసి ఇలా ఉండకూడదు, నా జాతి ఇలా ఉండకూడదు, ఇదంతా కూడా చదువు లేకపోవడం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆ రోజుల్లోనే అందరూ చదువుకోవాలన్న ఉద్దేశంతో, ఆ చదువుతోనే మనకి మన అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో అందరికీ చదువు చెప్పించడం, అలాగే ఈ చరిత్రను అందరినీ కూడా శోధించి ఈ అగ్నికుల క్షత్రియులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారని చెప్పి ఆ చరిత్రని అంతా పరిశోధన చేసి దాన్ని అందరికీ తెలియజేయడం ద్వారా, అలాగే ఆనాటి బ్రిటిష్ గవర్నమెంట్లో 1929వ సంవత్సరంలోనే ఆయన ఒక జీవో జారీ చేయించారు. అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్లో చెన్నైలో ఆయన ఒక తీర్మానం చేయించి, అసెంబ్లీలో తీర్మానం చేయించి 1929లోనే ఒక జీవో జారీ చేయించారు. ఆ జీవో ద్వారా తెలుగు ప్రాంతాల్లో అగ్నికుల క్షత్రియ, తమిళ ప్రాంతాల్లో వన్యకుల క్షత్రియ అని పిలవాలి, వేరు పేర్లతో పిలవకూడదని చెప్పేసి ఆ రోజుల్లో ఆయన చేయడం జరిగింది. ఆ విధంగా అగ్నికుల క్షత్రియులకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకు దక్కుతుంది.